కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చాలు. ఇక్కడ దావీదు మహారాజా ఎప్పుడు రాశాడంటే తను మార్పు చెందాక. ఇటు చూడండి, అందరూ మార్పు చెందిన తర్వాత దేవుని కోసం ప్రయాసపడాలని చూస్తూ ఉంటాడు. దావీదు కూడా మనలాంటి మనిషి కావున దావీదు దినానికి 7 సార్లు ప్రార్థన. మనం చేస్తామా ఏండి? మనం చేస్తామా? మారు మనసు పొందానని చెప్పుకున్నా నువ్వు, దేవుణ్ణి అంగీకరించానని చెప్పుకున్నా నువ్వు అండి. ఈ బైబిల్ ఇది నీతి. ఇది నీతి పొట్టుకున్న వాళ్ళు నీతిమంతులుగా ఉండాలి అండి. అందుకే దేవుడు అన్నాడు, పాతవి గతించనిగో క్రొత్తవాయను అండి. పాత జీవితాన్ని పాతి పెట్టిన వాడే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాడు. పాత జీవితాన్ని పాతి పెట్టిన వాడే దీనిలో ఎక్కించబడతాడు. ఇప్పుడు దావీదు గారు పాత జీవితాన్ని పాతి పెట్టి మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువుని ఎతకటం మొదలెట్టాడు అండి. ఎక్కడో అడవులో తిరిగేవాడు, గొర్రెలం కాసుకునేవాడు అండి. దినానికి 7 సార్లు ప్రార్థన చేసుకున్నట్లుగా బైబిల్లో రాయబడింది అండి. దృష్టులు ఆలోచించుకున్న నడవక, పాపుల మార్గమున నువ్వు నిలవక, అపహాసులు కూర్చున్న కాడ మనం కూర్చోకూడదు. అది ఖచ్చితమైన వచనం. అపహాసులు అంటే ప్రార్థన లేని వారి దగ్గర మనం కూర్చోకూడదు. ప్రార్థన లేని వారు సావాసానికి కూడా మనము వెళ్ళకూడదు. ప్రార్థన చేసేవాడు సావాసం కూడా ఆశి చూసి వాళ్ళు నిజమైన మార్పు పొందారా, నిజమైన మారు మనసు పొందారా అని నువ్వు అంతరంగాన్ని పరిశీలన తీసుకొని వారు సావాసం చెయ్యాలి. ఆల్రెడీ ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పుకున్నంత మాత్రంలో నీతిమంతులు కాదండి. మారు మనసు పొందానని చెప్పుకున్నంత మాత్రంలో మనం రాజ్యానికి వెళ్ళలేం. అందుకని ఇక్కడే నిర్ణయం తీసుకోమంటూ ఉన్నాడు. దృష్టిలు ఎవరో, నీతిమంతులు ఎవరో, పాపాత్ములు ఎవరో ఒక్కసారి మనం మనసు పెట్టి పరిచాలన చేసి పరిశోధించి, అంతరంగంతో పరిశోధించి వారు సావాసానికి వెళ్ళాలి. అక్కడ కూర్చోవాలి ఆల్రెడీ అండి. ఇప్పుడు 4 కూకున్నా కాడ దేవుని మాటలు రాకడ. ఒక్కడు చూసుకుంటే 10 మాటలు కోడి చేసే మాటలు అండి. ప్రార్థన చేసేవాడమే, నేనైనా నువ్వైనా ఎవరైనా. అవునా? దేవుడు ఏమంటున్నాడంటే దృష్టిలు సాంగత్యము మంచి నడివిని కూడా పాడు. దృష్టిలు అంటే ఎక్కడో లేరు, మనమే అండి. ఆ మనము దృష్టిలో చొప్పున నువ్వు నడవక, పాపుల మార్గం నువ్వు నిలవక, అపహాసులు కూర్చున్నా కాడ నువ్వు కూర్చొనక, ఎక్కువ ధర్మశాస్త్ర మందు ఆనందించు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అండి. అతడు నీటి కాలంలో ఎవరో నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమించు చెట్టు వల్లే ఉంటారంట నీతిమంతులు అండి. ఒక చెట్టు పక్కన ఒక చెట్టు ఉందనుకోండి, మన ఇంటి దగ్గర ఉన్న మొక్కకు మనం నీరు పోసుకుంటాం. దానికి ఎవరు నీరు పోతున్నారు? దేవుడే ఆధారం. దానికి దేవుడే మొక్కకు నీరు పోస్తాడు, దాన్ని రుచ్యం చేస్తాడు, పెద్ద మొక్కని చేస్తాడు. దాన్ని ఎవరు ఆదరిస్తున్నారు? ప్రార్థన చేసే మొక్కలు కూడా రీతిగా ఫలిస్తూ ఉంటాయంట.
ఆత్మీయ ఆహారం తినుకుంటా అండి, దివారాత్రులు ధ్యానించుకుంటా, ప్రార్థన చేసుకుంటా, కనిపెట్టుకుంటా, ఉపవాసం వండుకుంటా, ఇతరు జోలికి వెళ్ళకుండా, ఇతరు సావాసానికి పోకుండా, ఏది పడితే అది తినకుండా, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుండా అండి, దేవుడు నీతిమంతుడు కనుక మనం కూడా నీతిమంతులుగా ఉండాలని బైబిల్ చెప్తాం. అవునా? నీతిమంతులుగా ఉండాలంటే ఏ రీతిగా ఉండగలుగుతాం, ఏం చేస్తే ఉండగలుగుతాం? కానీ మన నడకం జాగ్రత్తగా చేసుకోవాలి, మన పడకం జాగ్రత్తగా చేసుకోవాలి, మనం తినే తిండి కూడా మనం జాగ్రత్తగా. దావీదు అది విన్నాడు, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎతికాడు. అక్కడో అడవిలో తిరిగేవాడు, గొర్రెలం కాసుకునేవాడు తీసుకొని రాజ్యం వెళ్ళేవాడుగా చేశాడు దావీదు. దాని దరిద్రం పోయింది, దాని కరువు పోయింది, దాని పాపం పోయింది. తనలో ఉన్న మురికంతా కడుక్కున్నాడు, ఉతుక్కున్నాడు, ఒప్పుకున్నాడు, దినానికి 7 సార్లు ప్రార్థన చేశాడు. దేవుడికి నచ్చి మెచ్చి సింహాసనాన్ని మీద కూర్చోబెట్టాడు కదా. మధ్యాహ్నం అయ్యగారు కోదాడు అయ్యగారు వచ్చారికి నాకు నిన్నంతా ప్రార్థన చేసుకున్నా, బాధ కలిగి బాధల్లో ఉండాలి. అయితే వాళ్ళ దగ్గర యేసుబాబు అంటే కుర్రోడు 10 మంది వచ్చారు. అమ్మ నా దగ్గర ఏం పెట్టడానికి లేవు, ఏం పెట్టడానికి లేవు. వచ్చారు వాళ్ళే సాపలు వేసుకొని కూర్చున్నారు. అయ్యగారు వచ్చాడు, గబగబా డింకు తెచ్చాడు, పోసాడు. అయ్యా మరి భోజనం వండుతాను అయ్యా మరి గబుక్కున్నా మరి అని అంటే, అమ్మ ఇప్పుడు మేము అడ్డ రోడ్డు వెళ్తున్నాం, అక్కడ సిద్ధపరిచారు మాకు అని చెప్పాడు. చెప్తే నాకు ఆ యవనస్తులు పిల్లలను చూస్తే నాకు కడుపు నిండిపోయింది. ఆ సావుకుడు అమ్మట 10 మంది పిల్లలు వచ్చాడంటే వీడు గొప్ప సావుకులు అవుతారు, గొప్ప గొప్ప పనిముట్లు అవుతారు అని నేను ఆ పిల్లలను చూసి ఎంతో సంతోషపడ్డా, ఆనందపడ్డా. ఆ సావుకుడు అమ్మటుంటే లోకం నిన్ను అంటుకోదు, పాపం నిన్ను అంటుకోదు, లోక స్నేహానికి పోవు 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 పోవు. అందుకని దావీదు నిలదొక్కున్నాడు కాబట్టి గొప్ప రాజు. ఆయన నలుగురు కూర్చున్న కాడ కూడా కూర్చోవాలి అండి. యోర నాటబడినదై ఆకు వరక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె నుండురు, ఆయన చేయలేదంతయో సఫలమగును. అలాగా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె వెళ్ళిపోతారు. గాలి ఎత్తి ఇప్పుడు ఆ రోడ్లు ఉండి అనుకోండి, రోడ్లు ఉడుతున్నారు, ఆ భూదేవిని ఎవరు బాగు చేస్తున్నారు, ఎవరైనా చెయ్యేస్తారా? నీ వాకిలే నీ ఇంటి ముందేను శుభ్రంగా ఊడుసుకోలేకపోతుంది. దేవుడా ఆ రోడ్లన్నీ ఒక సుడిగాలు ఎత్తే మొత్తం కొట్టుకుపోద్దు, దుమ్ము దొట్ట గాలి అన్నీ. అవునా? అట్టాగే ప్రార్థన లేని వాళ్ళం కూడా గాలి చెదరగొట్టు పొట్టు అలే పోతాడంట. ఈ లోకాన్ని నమ్ముకొని, ఈ లోక ధనాన్ని నమ్ముకొని, ఈ లోక వస్త్రాలు నమ్ముకొని, ఈ లోక బంగారాన్ని నమ్ముకొని నీతిని తొలిపోయి అబద్ధాలు ఆడుతూ, బూతులు ఆడుకుంటూ, వ్యభిచారం చేసుకుంటూ, దొంగతనం చేసుకుంటూ అలాంటి వారుగా ఉంటూ ఉన్నారు. భక్తి చేసేవాళ్ళు కూడా భక్తిని పాడు చేస్తున్నారు. భక్తిని బురదగొంటలో పడేసి ఎడం కాలుతో కూడా తొక్కుతూ ఉన్నారు. చాలా విచారం, చాలా వేదన, చాలా బాధ. దేవుడు పరలోకంలో ఉండి నిన్ను నన్ను చూస్తున్నారు. నోటి మాల్యం కూడా పాపమేనండి. ఏదో వ్యభిచారం చేయట్లా, నేను మంచిదాన్ని అనుకుంటే తప్పు, అది చాలా తప్పు. అందుకని నోరుని జాగ్రత్త పరచుకోమంటున్నాడు దేవుడు. నీ నోటిని జాగ్రత్త పరచుకో, నీ నోరు బాగుగా తెలు. ఎప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు. ఇప్పుడు మోగోడు ఎట్ట మాట్లాడు అంటాడు, ఆ గోపితల్లో నోటి అంకే చూస్తాను నేను.
నోరు మనకిస్తే ఎలుగెత్తి ప్రార్థన చేయలేప. అయ్యగారు కడుపులో పేగులు కైలు పోయేదాకా ఆరాధన చేయని, వాక్యమే చెప్పని, కన్నీరు గార్చిన పాపం లేదు కదా, నోరు తెచ్చిన పాపం లేదు కదా. మోగోడు కనుక ఎట్ట వంగుంటాడో అట్ట వంగుంటున్నారు. అది భక్తి కాదు, అది భక్తి మోగదయ్యముండి అది నోరు జరవని ఇట్లా. అదొక రకమైన భక్తి, అదొక రకమైన భక్తి. ఎప్పుడైతే నువ్వు బాగుగా నోరు తెరిచి బండపై హృదయం పగిలిపోయేటట్టు నువ్వు ఎప్పుడైతే కన్నీరుగా ప్రార్థన చేస్తావో అండి, ఇప్పుడు వరకు ప్రార్థన ఎట చెయ్యాలో, ఏ అంశం మీద ఎట్ట చెయ్యాలో, ఎవరి కోసం ఎట చెయ్యాలో, ఏ సాగుడి కోసం ఎట చెయ్యాలో ఇప్పుడు వాడబోదు. మనం వచ్చిన వాళ్ళకే లేరు. ఏ అంశం తీసుకుంటే ప్రార్థన చెయ్యాలో కూడా తెలియదు. దేవుడు ఆ చెట్టుని ఫలభరితంగా ఉంచుతూ ఉన్నాడు. ఆ చెట్టు వల్లే మనం కూడా ఉండాలని అండి. ఆ చెట్టు ఏ రీతిగా ఫలించిందో మనం కూడా ఆ రీతిగా ఫలాలు ఫలించాలి. ఫలాలు ఫలించాలంటే డబ్బు కాదు, మరి బంగారం కాదు, ఎండి కాదు అండి. ఆకాశ పక్షులను చూడండి, ఆ ఎత్తో కొయ్యి కొట్టుల్లో కూర్చుకోవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? దేవుడు అంటున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు. రేపు ఏం కావాలో నాకు తెలుసు. పరలోకంలో ఉండా తండ్రికి నువ్వేం తినాలో, ఏం కావాలో, ఎక్కడ ఉండాలో ఆయనకి తెలుసు. కానీ మనం తపన పడుతూ ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం, రేపటి గురించి ఆలోచిస్తాం, మన బిడ్డలకి ఏం కూర్చుకోవాలన్న ఆలోచన. అవన్నీ మనుషులు పడే తపన. దేవుడు అంటాడు, పిచ్చోడా పిచ్చిదానా, అసలు నీకు ఎప్పుడేది కావాలో, ఎప్పుడే ఆహారం కావాలో, ఎప్పుడేం కట్టుకోవాలో అది నాకు తెలుసుగా. నువ్వెందుకు యేసుబాబు అన్నాడు, ఎంతగానో ప్రయాసపడుతున్నాడు, ఎంతగానో ప్రయాసపడుతున్నాడు, ఎంతగానో ఉపవాసాలు, ఎంతగానో విజ్ఞాపన. ఆడవాళ్ళు కూడా చేయని బట్టి తల్లోడు చేసుకోండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఒకవేళ తల్లి గర్భంలో రూపించాడేమో సేవ కోసం, అందుకు ఆలస్యం చేస్తున్నాడేమో అనుకుంటాను నేను. ఆలోచన దేవుడి సన్నిధిలో ఆయన స్థితి దేవుడికి తెలుసు. ఆయన ఎత్తాడు, ఒక అడుగు ఆలస్యమైనా ఎత్తాడు. దేవుడి కోసం అన్ని ఇప్పుడు 4 ఏళ్ళు చదివాడు, అన్ని ఫస్ట్లో వచ్చాడు. ఆ ఫస్ట్లో వచ్చినోడు దేవుడు వదిలిపెడతాడా? అందాక నువ్వు నా పని చేయి బాబు, నా పరిచర్యలో వాడుకో అని చెప్పి దేవుడు వాడుకుంటున్నాడు. ఈ గూడెల్లో ఎంతమంది కుర్రోళ్ళు ఉంటారు, 2 గూడెల్లో. ఏడి పనికొస్తాడు, పనిముట్టికి పనికొస్తాడు, పనిముట్టికి పనికొస్తాడు. దేవుళ్ళు మనం నమ్మకంగా పని వాళ్ళు కావాలి. నమ్మకం ఇప్పుడు ఈ పని చేసామనుకో, నమ్మకంగా చెయ్యాలి అండి. నమ్మకస్తుల్నే దేవుడు ఆడుకుంటాడు. ఒక అమ్మాయి ఉంది, పరిచర్య చేస్తుంది, అన్నిట్లో నమ్మకంగా చేస్తుంది. నమ్మకంగా చేసేవాడిని దేవుడు వదిలిపెడతాడా అండి? వదిలిపెడతాడమ్మా? నుంచున్న ఫలాన్ని 3 సంవత్సరాలను గట్టిగా పరిచర్య చేశాడు. ఇక్కడెక్కడే కాకుండానే కాంపౌండ్కి వెళ్ళి 3 సంవత్సరాలు యమా కట్టపడ్డా పరిచర్యలు. మళ్ళీ పని అంతా చేసుకొని గుళ్ళో సాపు వేసుకొని మొరపెట్టుకుంటే అయ్యగారు మొత్తకాడికి వచ్చి చూసి ఆఫీసులోకి వెళ్ళేవాడు. ఏ డ్రైవర్ అయ్యారు అండి. దేవుని సన్నిధిలో ఆయన చూసినంత మాత్రంలో కాదు, పైన ఆయన కోసం భయపడాలి, పైన ఆయన కోసం నమ్మకంగా పనిచేయాలి, పైన ఆయన కోసం మనం చేస్తున్నామో లేదో చూసుకోవాలి కదా. జయమ్మ గారు అని ఉంది బురదలో, రైలు కట్టు కానించి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? ఆదరణ కాలనీలో నుంచి రావాలి ఇక్కడికి. ఇది గుడి, అక్కడి నుంచి రావాలి.
6 ఆడపిల్లలు నీతిమంతులే. 6 ఆడపిల్లలు నమ్మకంగా పరిచర్య చేసేవాళ్ళు. 6 ఆడపిల్లలకి 6 మారు మనసు పొందిన అల్లుళ్ళు వచ్చారు అండి. తెల్లారి గట్ట 3ంటికి లేచి మందిరంలోకి వచ్చేది ఆ తల్లి. ఆ రైలు కట్ట దాటి బిడ్డ కోసం మందిరంలోకి వచ్చి తలుపు తీసుకొని ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన ఉచితంగా పోయిందా? నమ్మకస్తులైన అల్లుళ్ళు, 6 అల్లుళ్ళు మారు మనసు పొందినోళ్ళు, 6 కూతురు మారు మనసు పొందినోడు. జయమ్మ గారు మొన్న ఆమె చూసి నేను ఎంతో సంతోషపడ్డా. జయమ్మ గారు తెల్లారగట్ట రైలు కట్ట దాటి మందిరంలోకి వచ్చి 6, 5 అయిన దాకా ప్రార్థన చేసుకొని అమ్మగారికి అయ్యగారు కొందనాలు చెప్పి అప్పుడు పోయి అండి. ఎంత మంచి అల్లుళ్ళు దొరికారు. అందరికీ దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. దేవుడు మొన్న వెళ్ళి వాళ్ళందరం తిరిగేసారు. గొడవలు వాళ్ళని విశ్వాసుల్ని అండి. దేవుని సన్నిధిలో బాగుండవు గ్రేసమ్మ అని అందరూ మురుసుకున్నారు. వాళ్ళందరి కోసం నేను పోయాను. మందిరం చూసుకోవాలి, విశ్వాసం చూసుకోవాలి, ఇక నేను పోలేక మందిరంలోకి అని చెప్పి మనసులో పక్కన పెట్టి దేవుడి కోసం వెళ్ళి ఆ పరిచర్య అంతా చూసి ఆ గురదల్లో పని అంతా చేసి నింపుకున్నా. దేవుడి సన్నిధిలో నమ్మకంగా పనిచేశారు. ఏ మందిరంలో అయినా ఏ పని అయినా నమ్మకంగా పనిచేసిన వాడు దేవుడు విడిచిపెట్టడం. ఇది నాది కాదు తొలిగిపోయావనుకో, ఆహా నీ గుద్దెట్టాడిదా, నీకేం మేలు చేయకూడదు. ఒకవేళ మేలు చేస్తే కొద్ది గొప్ప చేస్తా కానీ అంతా చేయను. అమ్మ ఎక్కువ నిద్రపోత దెయ్యం నీ దగ్గర రాటం నిద్ర వస్తుంది గుళ్ళోకి. తప్పండి అది. నువ్వు చెప్పిన మాటలు ఈ నీరు హృదయంలో ఉంచుకోవాలి. అది గుర్తుంటుంది. అప్పుడు నువ్వైనా వాక్యం చెప్పచ్చు పనికి వెళ్ళిన కాడ. అట్లా నేర్చుకున్నానా? జనాలు ఉన్నాయి అదే స్థితిలో మనం ఉండకూడదు. అందుకనే దేవుడు ఏమన్నాడు? పాతివి గతించాను. ఇప్పుడు బూతులు అంటున్నావా? సరిపెట్టు. పాపం చేస్తున్నావా? సరిపెట్టు. విగ్రహారాధన దగ్గరికి వెళ్తున్నావా? సరిపెట్టు. సచిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? సరిపెట్టు. సత్యనాయాలు బాగొచ్చు కానీ జనం రోజున పోకూడదు. నిబంధన దాటి మనము వెళ్ళకూడదు. మన 100 మంది 100 మాటలు అంటారు. మనం కాపాడుకుంటే ఇతరులకు పనికొచ్చే వారంగా దేవుని సన్నిధిలో దావీదు మహారాజా గొర్రెం కాసేపు వాడిని తీసుకొని పోయి గొప్ప రాజుగా చేశాడు దేవుడు అండి. చదువు లేదు, ఆయనకేమి లేదు, గొర్రెం కాసుకునేవారు. ఆయన్ని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ ఎక్కించాడు? సింహాసనాన్ని ఎక్కించాడు. దేవుని సన్నిధిలో మోషే కూడా అనేకులు నడిపి మన దేవుడు పంపిస్తాయా, నేను నత్తివాడిని, నా మాట తిన్నంగా లేదు, నా మాట కుదురుగా లేదు, నేనేం అంటే, అయ్యా నీ నోట్లో నా మాట ఇచ్చి నేను మాట్లాడతాను, పో, నేను వాడుకునేవాడిని, నేను ఉండగా నీకెందుకు అనిపించాడా, పో నువ్వు వెళ్ళు అని పంపించి కొన్ని వేల మందిని మార్చేటట్టు దేవుని సన్నిధిలో మనం ఒక్క మనిషిని తీసుకొచ్చి మందిరానికి అప్పచెప్పుదామా? ఒక్క ఆత్మను సంపాదిస్తామా అండి? ఒక్క ఆత్మని నువ్వు మారు మనసు పొందాక ఒక్క ఆత్మ నేను సంపాదించే ఆత్మలు నేను సంపాదించానండి. అవకాశం కడుకు వచ్చిన తర్వాత ఎంత సాకిరి చేశాను, ఎన్ని ఆత్మలు సంపాదించాను. అదే పరలోకాన్ని తీసుకొని వెళ్ళలేదు. అదే నేను కన్నా, నేను పెంచా, నువ్వు మారు మనసు పొందావు, నీకు బాప్తిసం ఇచ్చాను, నువ్వేం సంపాదించావు అని లెక్క అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? తేలిపోతామండి.
ముఖం చిన్నపోద్ది. ఇక్కడ ఒక 2 ఇళ్ళు, అక్కడ ఒక డబ్బు సంపాదించానంటే ఒప్పుకోడు. ఆత్మల కొరకైనా భారము నీకుందా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దములో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. ఆత్మ భారం. ఒక ఆత్మని కట్టపడి తిరిగి ఒక ఆత్మని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పితే నీకు కూలెత్తాడు దేవుడు. పొలం వెళ్ళాల్సిన పని కూడా నీకు, పనికి వెళ్ళాల్సిన పని కూడా నీకు ఉండదు. ఆత్మలు భారం కలిగి దేవుళ్ళు మనం అప్పచెప్పితే మన పరలోకంలో మనకి, నేను మారు మనసు పొందాను లేక నాతో సరిపోద్ది అనుకోవటం తప్పు. మారు మనసు పొందిన తర్వాత మనం కూడా ఆయన పని చెయ్యాలి, కట్టపడాలి, తిరగాలి, సంపాదించాలి. దేవుని దగ్గరికి తీసుకొచ్చి మనం అప్పచెప్పాలి. ఇప్పుడు ఈ అయ్యగాళ్ళందరూ ఎందుకు కట్టుపడి పనిచేస్తున్నారంటే సిద్ధపరచాలి, ఆత్మను సిద్ధపరిచి పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి. సంవత్సరం అంతా వాక్యం చెప్పి మీటింగులు పెట్టి బాప్తీసాలు ఇప్పించేది ఎందుకంటే సంవత్సరం అంతా వారు నల్లగొట్టి ఎరగొట్టి పాపాలు ఒప్పించి అప్పుడు బాప్తీసాలు ఇస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి మంగళగిరిలో 15 మంది తీసుకున్నారు. మొన్న ఉపాసాల పండగ నాడు తీసుకున్నారు. వాళ్ళు ఎంత అమ్మగారు వాళ్ళు మంచి శవందేశంగా వచ్చారు. 200 మంది మార్మన్స్ పొందారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమీ లేదంట. వాళ్ళిద్దరు బైబిల్ ట్రైనింగ్ అయ్యి సిఎస్ఐలో ఆ గ్రామానికి పంపించారు భర్త భార్యని. అక్కడే 3 పిల్లలను కానీ అక్కడే కట్టాలు పడి నాకు మీద బాధలు పడి మందిరం కట్టుకొని 200 మందిని మారు మనసు పొంది బల్లారాధనకి తింటాగా పోకోలు లేదంట. వచ్చినప్పుడు ఇవాళ 12,000 రూపాయలు ఆదివారం నాడు కానుకలు వస్తాయి కదా. కానుకలు 12,000 వస్తాయి. బియ్యం కాకే అండి. దేవుని సన్నిధిలో ఎంత కట్టపడితే 200 మంది మారు మనసు పొంది బాప్తీసాలు ఇచ్చారండి అండి. దేవుని సన్నిధిలో కట్టపడాలి, దేవుడి కోసం కట్టపడాలి, దేవుడి కోసం పని చేయాలి, దేవుడి కోసం నాకలు పట్టుకోవాలి, దేవుడి కోసం దుక్కుతున్నాల, దేవుడి కోసం కన్నీరు గడవాల, దేవుడి కోసం ఉపవాసాలు ఉండి మందిరంలో విజ్ఞాపన చెయ్యాలా. విజ్ఞాపన చేసుకున్నా కూడా దేవుడు కదా. దేవుని సన్నిధిలో ఆత్మల భారం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి ఇంకొక ఆత్మను పట్టుకొని తీసుకొని నోరు తెరు అంటే నోరే తెరవరాయ. నేను భక్తి నేర్చుకుంటారు. మోగమొద్దులు వెళ్ళగూకొని తలకాయ ఉంచుకొని కూర్చొని అండి దేవుని కోసం కట్టపడాలి. దేవుడు కట్టపడ్డాడు 3.5 సంవత్సరాలు. ఆయన వటరింగ్ పని చేసుకుంటూ తల్లిదండ్రులు పోషించుకుంటూ అండి దేవుడు పని చేసుకుంటూ ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఎక్కువ దేవుడు వెంటనే బాప్తీసం తీసుకున్నాడు. సువార్తను మాత్రం అది వరకు వడ్రంగి పని చేసి తల్లిదండ్రులు పోషించాడు. యేసు ప్రభు కూడా కట్టపడ్డాడు. కట్టపడాలి, దేవుని కోసం మనం కట్టపడాలి. ఆయన అనేకులకి దేవుడని అనిపించుకున్నాడు. దేవుడు మంద కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు రాకడ ఎప్పుడు వచ్చినో మాకు తెలియదు.
ఏ టైంలో వస్తాడో తెలీదు, ఏ సంవత్సరంలో వస్తాడో తెలీదు. మెడుపుగా ఉండి ప్రార్థన చేసుకొని, కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని, నోరుని కాపాడుకొని, కంటిని కాపాడుకుంటూ, ఆ తిండిని కాపాడుకుంటూ, కట్టుకునేవి కూడా బహు జాగ్రత్తగా కట్టుకోవాలి. కట్టుకునేవి కూడా మనకి తగినంతగా కట్టుకోవాలి, కానీ మించిపోవాలి. అందమే మోస్కారం సముదూరి వ్యర్థం అంటున్నాడు దేవుడు. ఇలా అంత పెద్దోళ్ళు కూడా ప్యాంట్లు వేసుకొని అసహ్యంగా కాపాడుతున్నారు. దేవుడికి అవి కూడా దేవుడికి ఎట్టమండు, అవి కూడా ఎట్టమండు. దేవుని సన్నిధిలో దేవుడి కోసం పరిశుభ్రంగా బతకాలి, నీతిగా బతకాలి, యథార్థంగా బతకాలి అండి. ఆత్మలు భారం కలిగి బతకాలి. మనం ఆత్మల కోసం కన్నీరు గార్చి రోదన చేసే శ్రేయాలను పిలవనప్పుడే అంటుంది. అయ్యగారు ఏమన్నాడు, రోజుకొకడు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయండి అమ్మా. మరి ధనం లేదు మన చేతిలో, దండం పెట్టాడు. మరి ఓట్ల డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు వచ్చినాయి, ఏ డబ్బులు వచ్చినాయి, ఇక అయ్యగారు నా వంతు మరి నా ఇంట్లో ఉంటే అయిపోతాయేమో అని ఇచ్చినోళ్ళు. దేవుడి కోసం మనం ఎంత కట్టపడి ఖర్చు పెడతామో అది నీది నీకే ఉంచుతాడు, కానీ నా తీసి నీకేడు, నీ తీసి నాకు. దేవుని కోసం పరిశుభ్రంగా బతకాలి, దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి, కానీ దేవుని దగ్గర తీసుకునే వారం కూడా. దేవుడికి ఎప్పుడైతే విస్తారంగా మనం గుప్పిడి నెప్పి దేవుని కోసం ఇస్తామో ఆయన మనకు ఆశీర్వాదం. ఇప్పుడు నేను పెట్టిన పెట్టుబడి అంతా దేవుడిని అనుకోకొని తినమని పెట్టలా. నాకు ఎక్కడో కళ్ళాలమ్మడి తిరిగేదాన్ని, ఈత్సంలో పోయేదాన్ని అండ్ ఎన్నో ఎన్నో నా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నా, కానీ ప్రభు పాదాలు మాత్రము వదిలిపెట్టేదాన్ని కాదు. ఎంత పొద్దుపోయినా మందిరానికి వెళ్ళి ఆధారపడి వచ్చేదాన్ని, ముందే పోయి వాళ్ళకు ఒక పని చేసేదాన్ని, ముందే పోయి చేపలు వేసేదాన్ని. అలాంటి పరిచర్యని దేవుడు చూసి ఉండబోళ్ళని నాకు పని అప్పచెప్పాడు. అసలు అయితే కడసాని పెళ్ళి వెళ్ళమన్నాడు నన్ను. కడసాని పెళ్ళి బొమ్మంటే నేను పోనన్నా. అయ్యా కడసాని పెళ్ళి నేను పోను, నేను ఒక్కదాన్ని వెళ్ళలేను అని మళ్ళీ 10 రోజులు కూర్చున్నప్పుడు నేను అడిగితే అక్కడ కొద్దులేదమ్మా ఇక్కడే ఉండానని చెప్పి దేవుడు ఇక్కడే పరిచర్య నాకు. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చెయ్యాల. ఆమె ననిపోతే ఏ మేలు దొరకదు, పెద్దమే ప్రార్థన ఏ మేలు దొరకదు, మారుకోకుండా ఉండ ఏ మేలు దొరకదు. దేవుళ్ళు మనం ఎప్పుడైతే కన్నీరు గార్చి నమ్మకంగా ఆయన సన్నిధిలో ఉంటామో ఆయన కొరకి పనిచేసే వారంగా, దుక్కి నీటి బాగుల కొరకు ఆశపడినట్టు మనం కూడా దేవుని కోసం ఆశపడి ఆకలి దప్పులు కానీ నమ్మకంగా ఆయన సన్నిధిలో పనిచేసేవారంగా, ప్రార్థన చేసేవారంగా, నీతిగా ఉండేవారంగా, యథార్థంగా ఉండేవారంగా, అనేకులకి మాదిరికరంగా ఈ లోకంలో మనం ఉండాది కూడా ఇతరులకు పెట్టుకోవటం కూడా తెచ్చు. దేవుడు ఎవరికొకళ్ళకి ఒక పొరుగు వేయటం నేర్చుకోవాల. మా నాగేంద్రమ్మ గారు పని అంతా అయ్యేది, పూజ చేసుకునేది, అన్నం పెట్టుకునేది. ఆ అన్నంలో ఫస్ట్ ముద్ద గట్టి ముద్ద పిసికి తీసుకొని అక్కడ పెట్టి వచ్చేది. ఆడ పెట్టి వస్తే కాకులు 2-3 వచ్చి తిని ఏంటండి అట్ట వెళ్తున్నావు అన్నట్టు. చిట్టా ముందుకు వాటికి వెయ్యాలి, కుక్కకో కాకులకో వెయ్యాలి, తర్వాత మనము తినాలి. అట్లా నేర్చుకో, నువ్వు కూడా ఎవరికొకరికి వేయటం నేర్చుకో అనేది బామ్మరెడ్డి నాగేంద్రమ్మ గారు. అలాంటి మనసు కూడా కావాలి, పెట్టే బుద్ధి కూడా.
దేవుని సన్నిధిలో పెట్టటం నేర్చుకోవాలి ముందు. మనం జన్నాది మొత్తం కాదు, దేవుని కొరకి గుప్పుడైనా పెట్టటము నేర్చుకున్నప్పుడు మనకే ఉంచుతాడు. అదే దావీదు చాలా భక్తిపరుడు కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతికాడు కనుక గొప్ప రాజుగా దేవుడు ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు, రాజుగా చేశాడు. మనం ఏ స్థితిలో ఉంటున్నాం, మనమే ఏ రీతిగా పనిచేస్తున్నాం, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం. దావీదు ఇంతమంది భక్తులు ఉన్నారు కానీ దావీదు ఒక్కడే దినానికి 7 సార్లు ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఎవరిని ఎత్తుతున్నాం, దేన్ని ఎత్తుతున్నాం, దేనికోసం బతుకుతున్నాం అండి. దేవుడి కోసం బతకాలి, దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలి. మందిర ఆభరణంలో తలుపులు తీసుకొని ఉండాలి. నేను గన్నారం వెళ్దాం అనుకున్నా, గన్నారం వెళ్దాం అనుకుని సిద్ధపడ్డా. మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటే ప్రభు వద్దని చెప్పాడు. కన్నీరు గార్చి ఏడ్చాను. ప్రభు బిడ్డలు కావాలని నేను అడగలేదు. ఎక్కడో కంది చేలో బొబ్బున్నా, కంది చేలో పొట్ట మీద చెయ్యేసావు, బిడ్డలను ఇచ్చావు. ఆ బిడ్డలకు రక్షణ లేదు, మార్పుల మనసు లేదయ్యా, మరి ఏంటనని గన్నారం వెళ్దామని పెడితే ప్రభు వద్దన్నాడు. వద్దు అని చెప్పాక నేను ఆ ప్రయాణాన్ని ఆపు చేసి ప్రభు మాట విన్నా, ప్రభుకు మాటలు లోబడ్డా, ఉండిపోయా. మరి అయ్యగారు బయటికి వెళ్ళాడు, ఈరోజు వాక్యం చెప్పాలి. మరి నేను పోతే కనీసం నేను ఉంటే మరి ఈ మాట అన్న చెప్తున్నా. తర్వాత ఎవరు నేర్చుకోలేదు, ముందుకు రావట్లా. వాక్యం చెప్పచ్చు. ఇప్పుడు 4 సంవత్సరాలు వచ్చింది. మొన్న కూడా ఏం చేసింది, పొద్దున్నే వచ్చింది సుగుణ. పొద్దున్నే వచ్చి మూలం కూర్చుంది. ఇక్కడే నమ్మంట, నేను ఇక్కడే కూర్చుంటానని కూర్చుంది. 1 గంట అయిపోయిన తర్వాత అమ్మ పాలు కనిపెట్టా తాగమ్మ అన్న. నేనేం ముట్టుకున్నామా, నేను ప్రార్థన చేసుకుంటాను అని వచ్చి. ఎందుకు వచ్చింది? ఆత్మల కోసం. 25 రూపాయలు ఉద్యోగాన్ని మానుకుంది. ఒక్కరోజు కూలి మానుకుంటావా నువ్వు? ఒక్కరోజు పని మానుకుంటావా నువ్వు? ఏండి 25 రూపాయలు ఉద్యోగాన్ని మానుకొని 3 సంఘాలు కట్టింది. ఇప్పటికి 3 సంఘాల్లో పనిచేస్తుంది తమ్ముడిని వేసుకొని. ఏనా ఉద్యోగం మానుకుంది, పెళ్లి మానుకుంది. ఆత్మల కోసం, ఆత్మల భారం, ఆత్మల దాహం. అది నిజమైన మారు మనసు అండి, నిజమైన మారు మనసు. అమ్మాయి వృద్ధాప్యంలో ఉన్నారు, మీ తల్లి తండ్రి అడుగు తీసి అడిగేదా పోతున్నారు. ఇప్పుడే ఉద్యోగం మానుకుంటే ఏం తింటావు నువ్వు? వాళ్ళకేం పెడతావు, నువ్వేం తింటావు? ఇప్పుడే మానుకోబాకమ్మా. సంఘాలను నమ్ముకోకూడదు. సంఘం ఇచ్చే ఇస్తారు, లేకపోతే లేదు. 25 రూపాయలు ఉద్యోగం ఎందుకు వదిలిపెడతామని అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందమ్మా. ఇప్పటికే లేట్ చేశానమ్మ నేను దేవుడి పని. నాకు ఉద్యోగం వద్దేమొద్దు, ఆయనే పోషిస్తాడు. నాకు ఎంత విశ్వాసం, ఎంత ధైర్యం. నేనే ఆశ్చర్యపోయా పిల్ల మాటకి. సరేనమ్మా రిజైన్ చెయ్యి, చేసిన పరిచర్యలో ముందు అని చెప్తే ఇప్పుడు 3 సంఘాలు కట్టింది అండి. తమ్ముడు బైబిల్ ట్రైనింగ్ చేయించింది. 2 సేవలో వాడబడుతున్నారు. ఇక అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? ఇంకేమైనా కావాలా? ఇవాళ పొత్తుండమంటే దేవుడు ఇంకొకళ్ళం పంపిస్తాడు. ఇవాళ నీకు అవసరం అంటే దేవుడిని ఒకళ్ళం పంపిస్తాడు. నా అవసరం తీరవటానికి కదా. మొన్న కారం అయిపోయింది, కారం అయిపోయింది. కూర వండుకోవాలనిపించింది నాకు ఆ రోజు. కారం లేదు డబ్బాలో. ఎవరింటికి పోవాలి? ఎప్పుడో సొంత నన్ను అడిగా, దాన్ని గుర్తు లేక మొత్తానికి ఏదో పెట్టలా, అలా మూడుకోదాన్ని. ఆ రోజు కారం లేదు. అశోక్ పెళ్ళం కారం పట్టించుకొచ్చుకుంటాకి వెళ్ళింది నీళ్ళు కాడికి. అది ఏం చేసింది, క్యానే తీసుకొని ఇటు వచ్చింది.
క్యాన్ తీసుకొని వచ్చి అంటుంది అమ్మగారు, నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఎంత తీసుకుంటావో కారం అంత తీసుకోమంది. ఓరి ఇదే అంటే ఎట్టో వచ్చావు నువ్వు అని చెప్తే, కాదు లేదు దశమ భాగం కింద నువ్వు ఎంత తీసుకుంటావు తీసుకో, మొన్న మునుపు కారం పట్టిస్తే బాలగోలు అయిపోయింది అని చెప్పింది. సరేలే అని ప్రార్థన చేసి ఎక్కువ కారం తీసుకోకుండా అంత కారమే తీసుకున్న తర్వాత అప్పుడు నేను కూర వండుకున్నాను. ఆ అవసరం దేవుడికి తెలుసుగా, నాకేం కావాలో దేవుడికి తెలుసుగా. నేను ఎవరింటికి పోతే నాకు కారం పెడతారు అనుకో, పద్దాక వెళ్తే బాగోదుగా అని నా మనసులో నేను అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా పచ్చడాన్ని ఉంటూ మొదకేసుకొని తిని సరిపెట్టుకోవచ్చులే అని అంటే దేవుడు ఆ అమ్మాయిని పంపించి నా అవసరము తీర్చాడు. ఎప్పుడు బొత్తుగా నా దగ్గర రూపాయి లేదనుకో, నేను ప్రార్థన చేసుకున్నాను అనుకో, మణిమ్మ గారిని బతికిస్తాడు దేవుడు. చాలాసార్లట మణిమ్మ గారు వచ్చి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. అప్పుడు నా అవసరం తీరుద్దుగా, నాకు కావాలి ఆ రోజు. కానీ మణిమ్మ గారినే పంపిస్తూ ఉంటాడు ఎక్కువ. దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఏది అవసరమో కూడా తెలుసు, ఆయనకి ఏది కావాలో కూడా తెలుసు. మనం నీతిగా ఉన్నప్పుడు దేవుడు ఇంకొకరిని తీసుకొచ్చి పంపించి మన అవసరత తీరుస్తాడు. దేవుడు గొప్పోడండి. నమ్మిన వారికే దేవుడు, నమ్మని వారికి దేవుడు కార్యాలు మొత్తానికి చేయడు. పోతాం అంటాం కానీ ఆయన పట్టించుకోడు దేవుడు. మనం నీతిగా ఉంటేగా మనల్ని పట్టించుకుంటాయి. చూడు, కొంతమంది వచ్చారు బుధవారం నాడు వచ్చేది. బుధవారం నాడు వ్యాధిగ్రస్తులు ముట్టి బాగు చేస్తాడు, రోగులు ముట్టి బాగు చేస్తాడు, మనకేదో బలకెంత ఉంటే ముట్టి బాగు చేస్తాడు. ఈరోజే బాగొట్టుకుంటారు. చూడు, అది దేవుని సన్నిధిలో మనం వచ్చే దానిలో కూడా నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా దేవునికి ఇవ్వాలి, నమ్మకంగా పరిచర్య చేయాలి, నమ్మకంగా ఆత్మ కోసం కట్టపడాలి, భారం కలిగి ఉండాలి. అప్పుడు మన మొర దేవుడు ఆలకించి ప్రతిఫలం. దేవుని సన్నిధిలో మరిచెట్టు కాడ మీటింగ్లు జరుగుతున్నాయి అంటే ముందే అబ్బాయి గారి దగ్గరికి పోయేదాన్ని. అంటే తోట దగ్గర కాబట్టి ముందే వెళ్ళి కట్టేదాన్ని. అయ్యా మీటింగుల దగ్గరికి వచ్చినాయి, మామిడి పొరలు ఏరుకుంటామండి మీటింగులకి అన్నారు. ఏరుకోండి అమ్మ చిట్టమ్మ గారు ఏరుకోండి అన్నాము. నాగేంద్ర నెమ్మటేసుకొని మొత్తం లాగి పడేసేదాన్ని. మీటింగులకు పోను ఎక్కువ ఉండే పొరలు అబ్బాయి గారితో. అట్లా ఎన్నో సంవత్సరాలు పొలంలో ఏరుకొచ్చి మీటింగులు దేవుని సన్నిధిలో ఎగటించే పోద్దు కోడూరు సగువని, ఎగ్గొడితే పోద్ది కోడూరు సగువని అటు పక్కకు తప్పుకుంటా ఉంటారు పనికి. అటు తప్పుకోకూడదు. సావుకుడే చెయ్యాలని లేదు, మనకే భారం ఉంది, మనకే బాధ్యత ఉంది, మనమే చెయ్యాలి. మనం కూడా పాలు పంపులు పొందాలి. ఇది ఆయన తోట, ఆయన పని. నీకు నాకు అందరికీ పని ఉంటుంది. ఒకడు ఎత్తరాకులు, ఒకడు సాపలు, ఒకడు బొచ్చులు తోమటం, ఒకడు బొచ్చులు కడగటం, అవన్నీ పని. దేవుని తోటలో పని. ఇప్పుడు కూడా ఎదురులో మానాటి మంటి వాళ్ళమే అందరూ ముసలివాళ్ళే అక్కడ పనిచేసేది. అందరూ ముసలివాళ్ళే అక్కడ పరిచర్య చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వండుకొని తింటూ ఆ గ్రామం అంత ఆశీర్వదించబడింది. వెనక వంకాయలు వేసుకొని అమ్ముకొని ఎర్రగొడలు కట్టుకొని తిన్నా ఏరలా ఇలా భవనాలు కట్టుకొని ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. కట్టినారు కిందకి వెళ్ళేవాడు గుప్పుడు రూపాయలు గొప్పనందమయ్యారు ఏండి. ఆ సోళ బియ్యం వచ్చిన ఏదైనా బత్త బియ్యం వస్తుంది. అలా తింటారా పాడ వండుకోవటం తింటారు, ప్రార్థన చేయటమే. అట్లాగే
వద్దిల్లింది దాని ఇద్దరు అంతా పోయింది. ఏదైనా ఆశీర్వదించబడింది, మరి ఎల్లం ఆశీర్వదించబడింది, మరి కోడూరు ఆశీర్వదించబడింది. నా పిల్ల ఎగ్గొడ కోడూరు గణపరం వచ్చి ఒడ్డెత్తుకెళ్ళి దంపుకొని తిన్న వాళ్ళు వీళ్ళ కోడూరు వాళ్ళు ఒక్కడు కాపాడతారు. ఎంత భక్తి అండి కోడూరులో, ఎల్లంలో ఎంత భక్తి అండి, ఈదల్లో ఎంత భక్తి అండి. మా నూరు పైకే రాదాయ, పైకే లేకట్లా. నా పెళ్ళైన కానిచ్చి చూస్తున్నా ఈ గూడాన్ని, పైకి లేచిన పాపం లేదు. అమ్మా భక్తి లేదు, నీతి లేదు, యథార్థత లేదు. ఆడవాళ్ళ మగవాళ్ళ కూడా అన్నీ ఆశీర్వదించబడ్డాయి, అన్నీ దీవించబడ్డాయి. గతిని పొడుస్తా గోడ కడబడి దేవుని సన్నిధిలో మనం కూడా మన పని మనం చేసుకుంటా ఇతరులకి పనిచేసే వారంగా ఉండాలి, పరిచర్య చేసే వారంగా. దేవుని సన్నిధిలో మన నీతిని నిజాయితీని కూడా చూడు. దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపము దేవుడికి తెలియచేయాలి. బుధవారం బాగొట్టుకుంటారు, శనివారం బాగొట్టుకుంటారు, ఆదివారం బాగొట్టారు. అందితే జుట్టు, అందపోతే కాళ్ళు వేసుకొని కింద పడి దించే కడుపు జుట్టు అందదుగా. అట్టాడు గూడు మీ గూడు. అమ్మా అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు వేసుకొని కింద పడి దింటాడు. అట్టాడు ఆడవాళ్ళు మగవాళ్ళు గంపర గూడు. అలాంటి వారంగా మనం ఉండకుండా మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎత్తుకునే వారంగా ఉంచాలి. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్.